ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ముత్తైదువులందరూ పెద్ద ఎత్తున చేరుకొని ఆ తల్లికి సారె సమర్పిస్తూ ఉంటారు. దూరభారాల నుండి ఇతర రాష్ట్రాల నుండి దేశం నలుమూలల నుండి ఆ దుర్గమ్మను కొలుచుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తారు. జై దుర్గా జై జై దుర్గా అంటూ ఆ తల్లి నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతూ ఉంటుంది. అయితే చూడొచ్చు ముత్తైదువులందరూ పెద్ద ఎత్తున చేరుకొని ఆ తల్లికి సారె సమర్పించేందుకు వచ్చారు. అయితే ఈ తల్లికి సారె ఎందుకు సమర్పిస్తారు అని మనతో మాట్లాడడానికి కొంతమంది ముత్తైదువులు ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి అమ్మ, అంటే ఈరోజు ప్రధానంగా అమ్మవారికి సారెని ఎందుకు సమర్పిస్తున్నారు? సమర్పించడానికి గల కారణం ఏంటి? అమ్మవారికి సార సమర్పించడంలో గల కారణం పుట్టింటి సారని ఆషాఢ మాసం కొత్త కోడళ్ళేమో పుట్టింటికి వెళ్తారు. అమ్మవారిని మనం పుట్టింటికి తీసుకొచ్చి సారిని అంతా పెట్టినట్టు ఆషాఢ సారి. ఇంకా చాలా ఉన్నాయండి మాట్లాడాలంటే. ప్రతి సంవత్సరం యాక్చువల్గా ఇందిరా ఫ్రూట్స్ అంటే ఎవ్వరికి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. వాళ్ళ స్వీట్స్ అసెంబ్లీ ఉంది అండ్ వాళ్ళది ఉలవచారు ఫ్యాక్టరీ ఉంది. సో ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ కూడా వాళ్ళ అమ్మవారికి ప్రతి ఏడాది కూడా ఇలా శారీని తీసుకొస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమైనా ఉందా మీకు? ఈ సంవత్సరం ప్రత్యేకత ఉందండి. ప్రతి సంవత్సరం నేను అత్తగారు పోస్టులోకి రాలేదు. ఈ సంవత్సరం కొత్తగా అత్తగారు పోస్టుకు వచ్చాను. మా కోడలండి తను. మొన్నే రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఒక 6 months అవుతుంది. నా తరం నాతోనే ఆగకుండా మా కోడలతో కూడా చేపించి తరతరాలు అమ్మవారికి ఇలాగే సారి ఇవ్వాలని నా అభిలాష అండి. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది ముత్తైదువుల మధ్యలో మీరు అమ్మవారికి పసుపు కుంకాలు సారే తీసుకెళ్తారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అండి ఇది. సో కొంచెం బాగానే ఉంది. మీకు తెలుసా ఈ కల్చర్ ఉంది? ఎప్పుడైనా వచ్చారు? తెలుసు. తెలుసు. సారే ఎప్పుడు తీసుకెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం ఇస్తున్నాను. సారీలో ఏమేమి ఇస్తారు? మామూలుగా శారీ, మామూలుగా అమ్మవారికి పెట్టే స్వీట్స్, ఆవిడకి నచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ పట్టుకెళ్తాము. అన్ని పట్టుకెళ్తారు. అంటే ఈసారి అత్తగారితో వచ్చి అమ్మవారికి సారీ సమర్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి. సో అయితే మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అమ్మవారికి వచ్చి ఇలాగ 10 మంది ముత్తైదువులతో కలిసి సారీ సమర్పించడం? అది అమ్మవారు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నామండి. ప్రతి సంవత్సరం లాగే ఇందిరా తను చాలా బాగా మాకు అందరికీ మెయిన్ ముందుండి తను నడిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషం. ఎందుకంటే అమ్మవారు అందరినీ బాగా అంటే ఇప్పుడు అన్నీ వర్షాకాలం స్టార్ట్ అయింది, అన్ని రోగాలు అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అవన్నీ ఏమీ లేకుండా అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని చెప్పి ఈ సారి ఇచ్చి అమ్మవారిని మన ఇంటికి తీసుకెళ్తామని ఆషాఢ మాస సారి కల్చర్ అండి అది. అయితే నిజంగా చక్కగా చెప్పారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ ఇంటి ముత్తైదువుగా భావించి తమ ఇంటికి పిలుస్తూ ఉంటారు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పండి ఎలా అనిపిస్తుంది? అంటే మీరు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు, అమ్మవారికి సారీ సమర్పించడం ఎలా అనిపిస్తుంది? సో చాలా సంతోషంగా ఉంది. ఈ వారాహి నవరాత్రుల్లో ఇది 2వ రోజు. ఈరోజు ఇలా సారి సమర్పించడం, గాజులు, తాంబూలం, పూలు, ఇలా స్వీట్లు, ఇంకా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా సారి సమర్పించడం అమ్మవారికి చాలా సంతోషంగా ఉంది. అంటే బేసిక్గా మీకు తెలుసా అండి, ఈ నెల రోజుల పాటు వారాహి నవరాత్రులు ఉంటాయి, అలాగే మనకి శాకంబరి ఉత్సవాలు ఉంటాయి, అమ్మవారికి బోనాలు వస్తాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇలాంటి మంచి సిచ్యువేషన్లో మీరు తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? తెలుసండి, బోనాలు ఉంటాయి, అమ్మవారిది ఆషాఢ శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ ఉంటాయండి. వారాహి నవరాత్రులు ఈ 9 రోజులు ఉంటాయండి. నేను ప్రతిదీ ఏది కూడా అన్నీ చేస్తానండి. అమ్మవారికి అన్నీ సమర్పిస్తాము. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించుకోవటమే ఆవిడ అనుగ్రహం ఆశీస్సుల వల్ల అందరం అండి, నేనే కాదు, అందరికీ అనుగ్రహం ఆశీస్సులు ఉన్నాయి. ఆవిడ అందరికీ కల్పిస్తారనమాట అట్లా అవకాశం. అందరినీ మంచిగా అందరికీ చెప్పి మాకు అన్నీ సపోర్ట్గా మీరు ఇది చేయండి అని మాకు గ్రూప్ అనమాట, ఫ్రెండ్స్ అనమాట. ఆవిడ అన్ని బాగా మాతో కూడా చేపిస్తారండి బాగా. ఇందిరా గారు అమ్మవారికి దర్శనం నేను ఇది ఫస్ట్ టైం అండి సారీ ఇలా తీసుకురావటం. అమ్మవారిని దర్శించుకునే అదృష్టం ఇందిరా గారి ద్వారా మాకు వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరం చాలా బాగా ఆవిడ రిసీవ్ చేసుకుంటారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము కూడా ఆవిడలో ఒక పార్ట్ అయిపోయాం. అందరం అయిపోయి వాళ్ళ అసెంబ్లీ అన్ని రకాలుగా ఆవిడకి అభివృద్ధి కలిగి మాకు కూడా అందరికీ సర్వజన సుఖినోభవంతులాగా మొత్తం అందరం మంచిగా ఉండాలని.
బేసిక్గా చూడొచ్చు, మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ముత్తైదువులందరూ పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని వారితో పాటు అంటే ఒక్కలే తీసుకెళ్లి సారే ఇవ్వడం వేరు, ఆవిడితో పాటు 10 మంది ముత్తైదువులందరినీ కలుపుకొని నాకు మంచి జరగాలి, అందులో మీరు ఉండాలి, మీకు మంచి జరగాలంటూ కూడా ముత్తైదువులందరినీ కలుపుకొని ఈరోజు ఇందిరా ఫ్రూట్స్ వాళ్ళు అయితే మాత్రం ఈరోజు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆ తల్లికి సారె సమర్పించడంతో పాటు అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో లీలా, ఏబీ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.